నుంచి రావాల్సింది కోరుతున్నాం. అలాగే జగిత్యాల సూపరింటెండెంట్ గారు, డిపిఎల్తో ఆఫీసర్ జరాజ్ గారు, ఎంఆర్ఓ సారంగపు, ఎంపీడీఓ సారంగపు, ఎస్ఐసిఐ గారు, సర్కిల్ 20 మంది లాస్ట్ మేడం గారు చూడు రాజు మాట్లాడే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మరి మన అంజయ్య గౌడ్ గారు కూడా ఈ కిట్ గురించి ఈరోజు సరాంపూర్ మండలంలోని కోనాపూర్, అదేవిధంగా అర్పపల్లి గ్రామ గౌడ సార్ ఒక్క నిమిషం సార్. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మాతృగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈ గౌడ సంఘములకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కిట్లు ఇవ్వడం వలన వారికి రవీందర్ మళ్ళీ గిట్ట చేతులు పెట్టు అంతే పెడతారా? మోగు తీసేస్తాడు మోగు తీయాలని ఉందని అనుకున్నాము. కార్డు పెట్టుకుని అవసరం లేదా? మనకు ప్రమాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంది సార్. చెప్పాడు ఏమో కాబట్టి మనం ఇంత జాలని చెప్తాం. మోగు ఊసిపోదు. చూసేది ఏంటి? జాగ్రత్తలు పెట్టడం మోకు జారినప్పుడు ఈ మోకు జారినప్పుడు ఆ టైట్ అయితే ఉంటుంది ఆటోమేటిక్. మన వెయిట్ కు మనం కిందికి జారినప్పుడు ఆ టైట్ అయిపోతుంది ఆటోమేటిక్. మనకున్న డిస్టెన్స్ కి మనం ఏంటంటే మనం మోకు ఇప్పుడు సార్ ఒక్కొక్క సైజ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎక్కి నిల్చున్నా ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుంటారు. పుస్తకం కాలు గిట్ట జారితే ఆడ చేతులు ఉన్నది కాబట్టి ఇది ముట్టుకుని పట్టుకుంటుంది. తాడు పట్టుకుని అవసరం లేదు. అంటే ప్రమాదం దీనికి ఆటోమేటిక్ ఉద్దేశం ఏంటిదంటే మోకులు జారకుండా దాన్ని ఉరిపడాలి అంతే. దానికి మన మోక ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా రైతులు ఉన్నారు, రైతు కుటుంబాలు ఉన్నాయి చాలా మటుకు. ఎక్కువగా నాకు చెప్పే మాట ఏంటి అని అంటే, ఇక్కడికే పొలం కాడికే పోతున్నాం మేడం, అందుకే హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పేసి చెప్తారు. మీరు పొలం కాడికే వెళ్తున్నారు, కానీ ఎదురుగా వచ్చే బండి అనేది అంత జాగ్రత్తగా రారు వాళ్ళు. మనం జాగ్రత్తగా నిదానంగా పోతూ ఉంటాం, కానీ ఎదురుగా వచ్చేటాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మనకే నష్టం. మనకు చిన్న దెబ్బ తగిలినా కానీ ఒకటి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారు అని అంటే మన బాడీలో ఏ పార్ట్కు దెబ్బ తగిలినా కానీ 1 నెల 2 నెలలు 6 నెలల్లో రికవరీ అవుతాం. కానీ తలకు దెబ్బ తగిలితే ప్రాణం నిలిచే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీరు పొలం కాడికే వెళ్ళండి, ఇట్లా గీత కార్మికులు ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అవసరం లేకున్నా ఫోన్ తీసుకొచ్చుకుంటారు. పొలం కాడికి వెళ్ళేటప్పుడు అవసరం లేకున్నా ఫోన్ పట్టుకొని పోతుంది. అక్కడ సిగ్నలే రాదు సరిగా. మనం వంగి పని చేసేటప్పుడు ఆ ఫోన్ నీళ్ళలో పడిపోతుంది. అయినా కానీ దాన్ని పట్టుకొని పోయి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, కానీ మన ప్రాణాన్ని మాత్రం లెక్క చేస్తలే. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్ ఉన్నా లేకున్నా హెల్మెట్ మాత్రం తీసుకొని వెళ్ళండి. దానివల్ల మన ఒక్కరి ప్రాణమే కాదు, మన కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడకుండా చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మీకేమన్నా అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అదొక్కటి ఆలోచించండి. దానివల్ల కుటుంబంతో పాటు మన గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. అది ఎంత తక్కువ డిస్టెన్స్ కానీ. మనకు జగిత్యాల్లో ఒక యాక్సిడెంట్ అయింది, నేనే చూశాను. నేను టౌన్లో ఉన్నప్పుడు పొలం కాడికి పోవడానికి అని చెప్పేసి చిన్న పాపను బండి మీద కూర్చోబెట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిండు అంతే.
రోడ్ ఎక్కి 100 మీటర్స్ డిస్టెన్స్ కూడా వెళ్ళలేదు. ఆపోజిట్ లో కార్ వచ్చేసి హిట్ ఇస్తే స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. సంవత్సరం లోపు పాప, అతను, ఇద్దరు ఒకటేసారి చనిపోవడం జరిగింది. అందులో ఆయన చేసిన తప్పేం లేదు, జస్ట్ రోడ్ ఎక్కిండు. ఆపోజిట్ లో తాగేసి వచ్చి కార్ డాష్ ఇచ్చింది. అలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఎంత దూరం అనే దాంతో సంబంధం లేకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. సోదరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ కిట్ల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. దీని గురించి మన వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఇందాకే చెప్పడం జరిగింది. ఇకపోతే వారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదో మూలకేయకుండా ఇచ్చినలా తీసుకున్నామని కాకుండా ప్రతి గౌడ సోదరుడు చెట్టు ఎక్కే క్రమంలో వారి కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కిట్టు ఉపయోగించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇకపోతే ఈ జిల్లాలో మరి ఇప్పటివరకు మొత్తము 56 కేసులు ఉన్నాయి, అంటే జగిత్యాల జిల్లా పరంగా, ఇది ఎగ్జిక్యూషన్ సంబంధించి. అందులో ఇప్పటికీ 24 టెంపరీ కేసులు, డిజేబుల్మెంట్ కేసులు, 2 డెత్ కేసులు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అంటే ఫస్ట్ కేసులో 12,40,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్కి సెకండ్ ఫేజ్లో కూడా 30 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగింది. అది మిగతా రిమైనింగ్ 30 కేసులకు సంబంధించి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు, మన ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. మనం చనిపోయిన అంటే ఏదో ప్రమాదం జరుగుతుందని కాకుండా జరగకుండా నివారించాలి. ఒకవేళ మనం తీసుకున్నా కూడా జరిగినట్లయితే దానికి అది మన విధివశాత్తు ఎవరేం చేయలేము. దానికి మా శాఖ కూడా మీకు అండగా ఉంటుంది. మీరు ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా సంబంధిత సర్కిల్లో ఇన్ఫార్మ్ చేసి మా దగ్గర కూడా చేసి సంబంధిత ఫార్మాలిటీస్ అంటే మెడికల్ సర్టిఫికేట్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా ఉంటే తొందరగా సబ్మిట్ చేసినట్టయితే మేము ఇమ్మీడియట్గా ఎంక్వైరీ పూర్తి చేసి దాని ప్రపోజల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. ఒక ఎత్తు అయితే మనం అనుకోకుండా కరువు వచ్చింది. మరి ఏడికి పోయినా కరువు విషయం 2 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. తాగేందుకు నీళ్లు ఎట్లా దొరుకుతాయని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అంటే వాతావరణ శాఖ అలాంటి రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బావిలో నీళ్ళు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా నాట్లయితే మాత్రం దసరా వరకు వచ్చే వరకు నీళ్ళు అందాయి. దేవుని దయ వల్ల అనుకోకుండా వానలు పడితే చెప్పలేం. కానీ పరిస్థితి ఒక 70 దేశాలలో మంచిగా లేదు. మన దగ్గరనే కాదు, 70 దేశాలలో మంచిగా లేదు. దాంట్లో భారతదేశంలో కూడా మంచిగా లేదు. అందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతం, మహారాష్ట్ర ఈ చుట్టూ ఉంటాయి కదా, మంచిగా లేదు. అందుకే ఇయ్యాలంటే కూడా ఎస్ఆర్ఎస్పికి చుక్క నీరు రాలే. అయితే అంతకుముందు ఎన్నోసార్లు ఇప్పటిదాకా చుక్క నీరు రాకుండా వినాయకులు అప్పుడు 2 బాణాలు పడితే నిడుతుండే. కానీ వాతావరణ శాఖ చెప్తలేదు. సూపర్ ఎల్నినో అంటారు. ఒక సముద్రం మీద ఆవరించి ఉండి మన మేఘాలను కదలనిస్తలేదు. మన మేఘాలను ఇదికి రాణిస్తాం. ఉన్న మేఘాలు ఢామని పడి పెద్ద వాన పడుతుంది. మొన్న బొంబాయిలో వాన పడ్డదట. అంటే 5 రోజులు నాకు చదువు చెప్పిన సారు నాయకుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేదట. చెల్లి దగ్గరికి పోతే రైలు పట్టాల మీద 3 నీళ్లు. ఇక గట్లేమన్నా గీడ నాసిక్, త్రయంబకేశ్వరం, షిరిడి దగ్గర, నాందేడ్ దగ్గర పడితే 2 రోజులు నిడుతుంది. ఇక అది పడే అవకాశాలు అయితే ఎక్కదక్క లేవని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కొన్ని వార్తలు వస్తున్నాయి బాగానే పడతాయని. కానీ ఏది ఏమైనా కానీ ఒక్కొక్క నీటి చుక్కను పొడిచి పట్టుకోవాలి. నేను గౌరవ ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ముగ్గురికి చెప్తా ఉన్నా, మీరు అర్జెంటుగా మండల్లో తహసీల్దార్లు, జీపీఓలు మీరు కూర్చోండి. మీ సెక్రటరీలు, జీపీఓలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ వరకు కూడా ఖచ్చితంగా అర్జెంటుగా మీటింగ్ పెట్టుకొని ఒక్క ఇంట్లో కూడా నల్ల లీక్ కావద్దు. నల్ల లీక్ అయితే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కాటమయ్య కిట్
మరి ఇంతకుముందు చెప్పినట్టు గౌడన్నలకు కాటమయ్య కిట్టు శ్రీరామ రక్ష. ఏ గౌడన్న కూడా తన వృత్తి కోసం తాడి చెట్టు ఎక్కి చనిపోవద్దు, ప్రమాదం జరగద్దు అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మిత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్కు గుర్ర వెంకటేశం గౌడ్ గారు, ఇప్పుడు చాలా పెద్ద పదవులు ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చే పదవి అంతా వారిదే. అప్పుడు వారి పదవి ఉన్నప్పుడు చాలా పరిశోధనలు చేసి పరీక్ష చేసి విదేశాల నుంచి కూడా కొన్ని వస్తువులు తెప్పించి ఈ కాటమయ్య కిట్ను తయారు చేయడం జరిగింది. దీని వెనకాల ఏదో వాటికినే రెడీమేడ్ ఉన్నాయి, ఆర్డర్ పెడితే వచ్చినాయి కాదు. దేశంలో చాలా ఆలోచన చేసి తయారు చేసిన కిట్. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసి మరి ఎట్లా వాడుకోవాలనో మన మిత్రులు అంజగౌడు, శ్రీనివాస్ గౌడు, తిరుపతి గౌడు, స్వామి గౌడు, అట్లే శివనాగరాజు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పిలిస్తే అక్కడ రాత్రి చెప్తే పొద్దుగాల వాళ్తుంది వచ్చి ఎంతమంది కంటే అంతమందికి ట్రైనింగ్ ఇస్తా అంటాం. నేను ఇప్పటికి చాలాసార్లు కలిసిన వాళ్ళతో, కొలవాయిలో కలిసిన, ఆంధ్ర వాళ్ళు కలిసిన, అక్కడ కలిసిన, కానీ ఎందరికి ఇస్తారని అడగలే. ఇవాళ అడిగినా నేను, ఇక్కడ బాగానే మంది మా గౌడన్లు కనబడ్డారు, మరి ఒకరికో ఇద్దరికి చెల్లిపోతే మళ్ళీ వీళ్ళు నేర్పాలి, నువ్వు మాస్టర్ ట్రైనరు, ఇంకా వీళ్ళకి నేర్పంటే కొద్దిగా కష్టమైంది. ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరు మాస్టర్ ట్రైనర్లు కావాలి. ఎందుకంటే చదువు చెప్పగానే భలే చదువు అందరికి ఒక్కంత వస్తుందా? ఒకళ్ళు జర ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో ఉంటారు, ఇంకోళ్ళు కొద్దిగా నాదాలు ఉంటారు, ఇంకోళ్ళు ఒకసారి ఫెయిల్ అవుతారు. గట్లనే నేర్పించిపోయినాక కూడా కొందరు ఇప్పుడు మన రవి గౌడ్ ధనాధన ఎక్కుతున్నాడు, ఇక ఇంకా 10 మందికి నేర్పేటట్టున్నాడు. ఏంటో రవి ఉన్నాడు. ఇంకొకరు జర మెల్లమెల్లదు, కొందరికి ఎక్కడే రాదు. ఈ మంచిగా ఎక్కడ నేర్చిన వాళ్ళు ఈ అంజగౌడు, శ్రీనివాస్ గౌడు, తిరుపతి గౌడు, స్వామి గౌడు దగ్గర నేర్చుకొని మిగతా వాళ్ళకి నేర్పాలి. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, తిరుపతికి ఒకసారి చెప్పిండు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఇంగ్లీష్లో వాడిండు వాక్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే మేము డాక్టర్లకు చెప్తాం, రోగం రాకముందు టీకాలో వేసుకొని మంచి జాగ్రత్తలు కాపాడుకుని మంచి లాగుడు, రోగం వచ్చినాక మందుల కంటే రోగం రాకుండా చూసుకోవడం మంచిదని. ఇది గట్లనే పడ్డాక ఎక్స్గ్రేషన్ తిస్తామని చెప్పి ఆఫీస్ చుట్టూ దవాఖాన మెడికల్ సర్టిఫికేట్ చుట్టూ తిరిగే బదులు ఇగో ఇది పెట్టుకోని అని చెప్పి ఒకటే మాటల సార్ ఇంగ్లీష్లో చెప్పింది, నేను తెలుగులో చెప్పిన. అర్థమైంది, ఒకరు సపోర్ట్ కొట్టిరు, అందరు కొట్టిరు. సో తప్పకుండా ఇది వాడితే సంతోషం. ఇది